బ్రేకింగ్ న్యూస్ చూసిన పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. యుద్ధంపై చర్చించకుండా ప్రకటన చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. పశ్చిమాసియా పరిస్థితులపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి. కేంద్రం తీరుకు నిరసనగా రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. తమ యుద్ధంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ రెడీగా లేదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆరోపించారు. చర్చకు సిద్ధమని చెప్పి కాంగ్రెస్ పారిపోయిందని జేపీ నడ్డా తెలిపారు. మరోవైపు విపక్షాల నిరసనల మధ్య కేంద్ర రక్షణ మంత్రి జయశంకర్ ప్రకటన కొనసాగించారు. ముందుగా యుద్ధంపైన డిస్కస్ చేయాలని లోక్సభలో విపక్షాల సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సభాపతి స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ విపక్షాలను నచ్చచెప్పారు. విపక్షాల డిమాండ్కు అనుగుణంగానే మంత్రి ప్రకటన చేస్తున్నారని, ప్రకటన అనంతరం ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని విపక్షాలను ఉద్దేశించి జగదాంబికా పాల్ అన్నారు. మంత్రి ప్రకటన అనంతరం లోక్సభలో గందరగోళం నెలకొనడంతో సభ మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా పడింది. పశ్చిమాసియా పరిస్థితులను ప్రధాని మోదీ పర్యవేక్షిస్తున్నారని పార్లమెంటు ఉభయ సభల్లో వేర్వేరుగా ప్రకటన చేశారు కేంద్ర మంత్రి జయశంకర్. యుద్ధ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, గల్ఫ్ దేశాల్లో 1 కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని చెప్పారు. టెహ్రాన్లో ఉన్న భారతీయులకు సూచనలు చేశామని, టెహ్రాన్లోని భారత ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామన్నారు. భారతీయుల భద్రత కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించామని జయశంకర్ తెలిపారు. భారతీయుల భద్రతకు కేంద్రం కట్టుబడి ఉందని, పరిస్థితి సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దేశంలో ఆయిల్ నిల్వలపై ఆందోళన అవసరం లేదన్నారు. ఇంధన అవసరాల విషయంలో పశ్చిమాసియా కీలకమని, క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో అప్రమత్తంగా ఉన్నామని కేంద్ర మంత్రి జయశంకర్ తెలిపారు. सवाल आप उठा रहे हैं, उसी सवाल का जवाब सरकार की तरफ से विदेश मंत्री जी दे रहे हैं। अगर आपकी चिंता है कि भारत के लोग गल्फ में हैं, भारत के लोग ईरान में हैं, मिडिल ईस्ट में हैं, तो क्या कार्रवाई सरकार कर रही, आप क्या परिचय दे रहे हैं? अगर सरकार की तरफ से आपके उस चिंता का स्टेटमेंट आ रहा है, आपके इशूज पे स्टेटमेंट आ रहा है, तो मैं आग्रह करूंगा कि आप लोग सदन को कृपया सुचारू रूप से चलने दें। आप सुनिए, माननीय विदेश मंत्री जी जो आप सवाल को उठाना चाहते हैं उसका जवाब दे रहे हैं, स्टेटमेंट दे रहे हैं। आप सुनना नहीं चाहते, पहले से प्ले कार्ड लेके आए हैं। ये प्ले कार्ड लेके क्यों आए? कई बार अध्यक्ष जी ने कहा प्ले कार्ड लेकर के सदन में नहीं आया जा सकता, फिर भी आप तैयारी के साथ इस सदन को नहीं चलने देना। गवर्नमेंट हैड इश्यूड अ स्टेटमेंट ऑन 28 फरवरी। बहुत दुख के साथ मुझे कहना पड़ रहा है कि विपक्ष का जो व्यवहार है वो बहुत ही गैर जिम्मेदाराना है, बहुत ही गैर जिम्मेदाराना है, और यह निंदनीय भी है। इसको जितनी निंदा की जाए वो कम है। इनका इंटरेस्ट न देश में है, न इनका इंटरेस्ट डिबेट में है, इनका इंटरेस्ट एनार्की पैदा करने में है। आज लीडर ऑफ द ऑपोजिशन को आपने 176 के तहत बोलने का मौका दिया। उन्होंने सब्जेक्ट छोड़ करके मैटर पर शुरू कर दिया चर्चा करना। उनको ये मालूम है और था कि विदेश मंत्री जी ने विस्तृत रूप से इन सारी चीजों की चर्चा करनी है, लेकिन उन्होंने अपने तरफ से सारी चीजों को डिटेल में रखना शुरू किया और आपने रूलिंग दी कि आई विल कम बैक टू यू ऑन दिस मैटर एंड आई विल गिव अ थॉट, और इस पर डिस्कशन के लिए करेंगे। इनका इंटरेस्ट कभी भी चर्चा में नहीं रहा है, इनका इंटरेस्ट अच्छा नहीं लगेगा लेकिन हुड़दंग मचाने में है।